ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ధ్యాన ప్రచార కార్యక్రమాలు. తిరుపతి జిల్లా తిరుమలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఖమ్మం జిల్లా రామాలయంలో మండల ధ్యాన కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా కుర్నాపల్లి గ్రామంలో 7వ ధ్యాన సప్తాహ కార్యక్రమం. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ గోకరాజు గంగరాజు కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని కర్నూలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. తంగరడోన, తురవగల్లు, తొగలగల్లు, కలపారి తదితర 23 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ ఇంటింటికి వెళ్లి ధ్యాన శాకాహార కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి బ్రహ్మశ్రీ పత్రిజీ బోధనలను తెలియజేశారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ ప్రచారంలో ఆదోని పెర్మనెంట్ మాస్టర్స్ నారాయణ, వెంకటేష్ మరియు వీరన్న ప్రచారంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెర్మనెంట్ మాస్టర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సంగీత బాబు పలు రాష్ట్రాల నుండి తొలిసారి సేవకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం ద్వారా పరమాత్మని దర్శనం పొందవచ్చని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది శ్రీవారి సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించడమే జ్ఞానం. ఉచ్ఛ్వాస జయ, నిశ్వాస విజయ. జయ విజయ దాన్ని ఎలా అయితే ఆ కలియుగ దేవం వెంకటేశ్వర స్వామిని చూడగలుగుతామో అనేటువంటి జయ విజయను గమనించడమే ధ్యానం. ధ్యానం ఓకే చెప్పాను పడతారు. ఖమ్మం జిల్లా చిన్నమండల గ్రామంలోని రామాలయంలో మండల ధ్యాన కార్యక్రమాన్ని ఖమ్మం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. దేవాలయాలు, ధ్యానాలయాలు అనే అంశంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి రోజున ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న శైలజ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను వివరించారు. శ్వాసతో జీవిస్తున్నాము, శ్వాసతో వెళ్ళిపోతున్నాం. అంత చివరి నిమిషం వరకు శ్వాస కావాలి. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసను మనం ధ్యానం చేయమంటే, అంత ఇంపార్టెంట్ అయిన శ్వాస మీద ధ్యాస పెట్టి కృతజ్ఞత కూర్చున్నాం కాబట్టి మనకి తెలియాలని చేస్తున్నాం కాబట్టి బంగారుని పొందుతున్నాం. శ్వాస ధ్యానం చెప్పడమే ధ్యానం. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం. కళ్ళ మీద క్యాన్సర్ వరకు జ్ఞానము సర్వలోక నివారణి, జ్ఞానము సకల మోసకారిణి, జ్ఞానము సకల సమస్యల పరిష్కారిణి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కూర్నాపల్లి గ్రామంలో
నల్లపోచమ్మ గుడిలో 7వ ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5వ రోజున మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాశైలు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆహారం ద్వారా గుణాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయన్న విషయాన్ని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆత్మకు మనసుకు సంబంధం లేనప్పుడు ఆ మనసు ఇలాగే ఉంటుంది. అటు ఇటు పరిగెత్తింది. మనసు వెలుగడ వచ్చిందా ఏదైనా సరే ఈ సృష్టిలో ఆపగలిగి వెలుగడ తీసుకోవడానికి కష్టతరమైన ఒక మనసు. దానికి స్వాధీనంలో ఉంటే నువ్వు ఏదైనా ప్రపంచాన్ని జయించినట్టే. మనసును జయించగలిగితే మనసు జయించడం అంటే దాని మీద యుద్ధం చేయడం కాదు, దాని యొక్క మర్మం తెలుసు. మేడ్చల్ జిల్లా బాచ్పల్లి మండలం నిజాంపేట్ గోకరాజు గంగరాజు కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను నిజాంపేట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. యోగా మరియు ధ్యాన శిక్షణ తరగతులలో భాగంగా జడ్జి జనార్దన్ మరియు పిరమిడ్ మాస్టర్ రమ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యోగా అనంతరం మాస్టర్ రమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో 50 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. మీరు రోజు నైట్ నిద్రపోయేటప్పుడు కూడా మీకు నిద్ర పట్టకపోతే జస్ట్ ఇలా రిలాక్స్ అవ్వండి, చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది. ఎందుకంటే మనం ఫోన్లు చూసుకుంటూ మనం వేరే వేరే ఆలోచించుకుంటూ మరి వేరే స్ట్రెస్తోనే వెళ్ళి పడుకోవడం వల్ల కూడా మీకు నిద్ర పట్టదు. జస్ట్ ఇలా కూర్చొని మీరు శ్వాసను గమనించడం వల్ల ఒక 10 నిమిషాలు చాలా హ్యాపీగా నిద్రపోవచ్చు. మీరు ఇలా నిద్రపోవడం వల్ల దీన్ని యోగ నిద్ర అంటారు. యోగ నిద్రలో మీరు నార్మల్గా 8 అవర్స్ నిద్రపోతే యోగ నిద్రలో ఓన్లీ 6 అవర్స్ నిద్రపోతే చాలు, చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు యోగా చేసిన వాళ్ళు కూడా బాడీ పెయిన్స్ కూడా మీరు ఇలా ప్రతి ఒక్క కణాన్ని రిలాక్స్ అవ్వమని చెప్పడం వల్ల బాధపడిన మనిషిని ఎలా ఓదార్స్తే రిలాక్స్ అవుతాడో అలాగే మీ బాడీ రిలాక్స్ అయిపోయి ఇక్కడ ఉన్న పెయిన్స్ ఇక్కడే క్లియర్ అవుతాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలోని దేవాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరిగొండ పిరమిడ్ మాస్టర్ రఘురామయ్య సాంగత్యంలో సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనేక మంది మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంతో మాస్టర్లు జన్మలో వాళ్ళు ఏం చెప్పారు అనుకుంటున్నామా, వాళ్ళ జన్మలో మంచి మాస్టర్లు అయితే చక్కరకాయలకు వచ్చారంటే వాళ్ళు ఎలా నాకు వచ్చారండి చూడండి పని పుస్తకం చేసుకొని పుస్తకం ఏం రాస్తుంది ఏదైనా మంచి పాటలు రాస్తున్నాం నాకు ఏం అవసరం అయినా ఏం అవసరం అంటే మనం ఏం చేస్తున్నాము, ఏడైతున్నాము ఇంటికి పోతుంది సంవత్సరాలు మళ్ళీ మర్చిపోతున్నాం. వాళ్ళు ఇప్పుడు పుస్తకాలు వస్తున్నాయి ఆడిపోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా చదివి అవి నేర్చుకోవాలి కదా, ఇంటికి పోయి పుస్తకం చేసుకొని రాసుకోవడానికి అది పట్టుదలంటే అది అప్పుడు నేర్చుకోవాలి. ఆ పట్టుదలతో చేసినప్పుడు మనం చేసిన కడిగేవాళ్ళు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత ధ్యానం చేయించారు. తమో గుణము రజోగుణంలో ఉంటూ నువ్వు ఆత్మవంతుడు కాలేవు. మనం తమో గుణంలో ఉంటూ రజోగుణంలో ఉంటూ ఆత్మవంతుడు అయ్యే కాదు. ఎందుకంటే తమో గుణం అనేది మనల్ని ఎంతసేపు కూడా పూర్తిగా మనల్ని కోరికలు కూర్చోతను సోమరిపోతులు చేసేదానికి ఆ యొక్క గుణము ప్రేరేపిస్తూ ఉంటుంది. అదే రజోగుణం ఎంతసేపు నేను నాది అనే అహంకార ప్రావృత్తి మనం చూపిస్తూనే ఉంటుంది. ఈ 2 గుణాల్లో ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా అంత ఈజీగా మంచివాడిగా వాడికి కలబడు. ప్రపంచంలో అంతా కూడా చెడ్డవాడే అవ్వదు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపరిమళ మహాశక్తి క్షేత్రం పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో 40 రోజుల పాటు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని
పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 14వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు జరగనుంది. బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జూన్ 14వ తేదీ నుంచి జూలై నెల 24వ తేదీ వరకు బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం కర్తాల్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్న 40 రోజుల అఖండ ధ్యానం కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిఎస్ఎస్ఎం స్వాగ్ వ్యవస్థాపకురాలు శ్రీమతి పరిణిత పత్రి గారి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు పత్రిజీ శక్తి స్థల్లో మహేశ్వర మహాపిరమిడ్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే విలా నంబర్ 31 యోగిధామంలోని బ్రహ్మర్షి పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వేదిక మహేశ్వర మహాపిరమిడ్, కర్తాల్, రంగారెడ్డి జిల్లా. గమనిక: వసతి సౌకర్యాల ఏర్పాటు కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలకు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.